రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. కేవలం 9 రోజుల్లోనే 8744.13 కోట్లు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతుల పట్ల తమ నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ఒకే సీజన్ నిధుల కోసం 169 రోజులు పట్టిన సందర్భం ఉన్నా ఇప్పుడు కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘనత అన్నారు భట్టి. అది కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు భట్టి విక్రమార్క. తమది మాటల ప్రభుత్వం కాదని బాధ్యత కలిగి ఉన్న ప్రజా ప్రభుత్వమని, రైతుకు అండగా నిలిచే ఇందిరమ్మ ప్రభుత్వం అని వెల్లడించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అందులో గత ప్రభుత్వంలో నిధుల విడుదలకు ఎంతకాలం పట్టింది, ప్రస్తుతం ఎంతకాలం పట్టింది అనే వివరాలను పేర్కొన్నారు. మిగులు బడ్జెట్తో ప్రభుత్వాన్ని అప్పగిస్తే గత పాలకులు రైతు బంధు నిధులను ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ ఉన్నా రైతు బంధుల నిధులు మొత్తం తక్కువే అయినా కూడా పంపిణీకి ఒక్కో సీజన్లో సుమారు 5.5 నెలల పాటు సమయం తీసుకున్నారని మండిపడ్డారు. అదే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 8 లక్షల కోట్లు లోట్లు బడ్జెట్ ఉందని వివరించారు. రైతు భరోసా కింద గత ప్రభుత్వంతో పోలిస్తే ఎకరాకు 2,000 అదనంగా కలిపి 12,000 ఇవ్వాల్సిన సందర్భం ఉందని తెలిపారు. ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను తక్కువ సమయంలోనే గాడిలో పెట్టి పెద్ద మొత్తంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. కేవలం 9 రోజుల్లో 8744.13 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.